చేతులమ్మా మహేంద్రుడి పాదాల మీద ఉన్నాయి. మహేంద్రుడు కొనుపాట్లొస్తున్నాయి. మహావిష్ణువు చూశాడు. మహేంద్ర అంతా కళ్ళు కావడంతో ఉన్నావు. మనత నేసింది కాకుండా ప్రాణపు మీద నిద్రపోతున్నావు. నీ కళ్ళు కావడం నేను తిరుగుతాను చూడు. భగవంతుడు పాదాలు పడతా 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 అండి అరకల్లో ఉండే మూడవ ఒక్క నేత్రాన్ని అలా తిరిగిపోసడగా ఉందా. రాక్షసుని సంహరించుదివా పల్లెలు వదిలేసి కొడుకుని అతలార్చివా రారాచుడు రాస్తున్న కొరకు పోయినగా అవతరించితివా. ఓయ్ దేవాతి దేవా, ఓయ్ మహానుభావ చిరంజీవి గారు, ఓయ్ మహాను బాబా. ఏ బాబా? ఓయ్ మహాన బాబా, నువ్వు తెలియక అది కాళ్ళలో ఉన్న ఒక మూడవ ఒక నేత్రము కారణమ చేత మిమ్మల్ని తన్నను తండ్రి తన్నను బాబానికి నన్ను మీ శాసనం కూర్చోబెట్టి నా యొక్క పాదన పడుతూ 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 నా కాళ్ళలో ఉన్న ఒక మూడవ ఒక నేత్రము దాన్ని చిరివేసినందుకు అవును మిమ్మల్ని ఎప్పటికైనా తప్పక తప్ప చేస్తాను స్వామి. మునీంద్ర నీకు ఎప్పటికీ తప్పతీరా అంటే ముందు నీ యువతరం సాలించి గొల్ల ఏడవ కనుక గొల్ల గొప్ప జన్మిస్తావు. నేను శేషాద్రమైన పుట్టల బాల
పాలైపోయి నేను పుట్టలో ఉన్నప్పుడు నీ ఆలోచనకు పాలిచ్చిందని ఆవురు గట్టా పోయి నువ్వు వచ్చి నా చెంప పగల కొడతావయ్యా. అప్పుడే నీకు నాకు పుట్టగడ దెబ్బకు దెబ్బ తీరుతాది. ఎల్లు మనందరం మాత్రం పుట్టగడ కలుసుకోవచ్చు. పొద్దున్నా ఎక్కడ కొట్టు దగ్గర పుట్టగడ కలుసుకోవడం పుట్టగడ కొట్టు బాగా అయిపోయింది. మంత కొట్టు దగ్గర వెళ్ళకండి. లక్ష్మీదేవి లేక భగవంతుడు బాధపడిపోతున్నాడు. అవునండి. భార్య లేకపోతే బాధ ఏంటి బాబు? వండి పెట్టి దిక్కుండదండి. వంటలో కొనుక్కొని తినొచ్చు కదా. ఇంకా గ్యాస్ట్రిక్ వచ్చేస్తుంది. మళ్ళీ నాయన లక్ష్మి లేక భగవంతుడు బాధపడిపోతున్నాడు. ఎలాగండి? రోజునైన మహానీయులు వాడపల్లి జమిని ఇరానీ గారు అమ్మ దుర్గమ్మ తల్లి పుట్టిన ఆడపడి స్వమ్మ అమ్మవారికి అర్జున 16 రూపాయలు కాలగిచ్చారు. 2 గోలు పండిన భూమి ఆరోగ్యం వారికి ఇచ్చి జమిని ఇరానీ గారి కుటుంబాన్ని లక్ష్మీ లేక భగవంతుడు బాధపడిపోతున్నాడు. లక్ష్మీ వెళ్ళేవు లక్ష్మీ గారు మా లక్ష్మీదేవి కాపాడదండి. మీ లక్ష్మీదేవా ఈ సీతారాముల కమిటీ కుర్రోళ్ళు తీసుకెళ్ళిపోయారు లోపలికి. అంటున్నాడు ఏమన్నాడు? మీ ఆవిడ తపస్సు పడుతుందన్నాడా? గుళ్ళో ఉంది బాబు. వెళ్ళు భార్య అంటే ఎంత బాబు లక్ష్మి ఉన్న కడ వెలుగమ్మ. అవునండి. ఓని కాడ చీకటి ఇక్కడ కోణం చూసుకున్నాడు భగవంతుడు. లక్ష్మి బాబు అక్కడ ఆయిలేస్తా ఉండాలి. కూర్చోవాలి అక్కడ ఒక కుర్చీ వేసుకుని. లక్ష్మి నేను వైకుంఠము నాకెందుకని వస్తేలా కాదు వదిలేసినాడు. సంకుతి మూర్తులుగా ఏమినమైన పరమస్తులు మా దుర్గమ్మ తల్లి మళ్ళీ మా గ్రామంలో వస్తున్నామమ్మా. అమ్మవారికి 116 రూపాయలు కాలగిచ్చారు. 116 రూపాయలు కాలగిచ్చారు. సాంబరం ఇచ్చారు. వారికి పండిన భూమి ఆరోగ్యం వారికి ఇచ్చి వ్యాపారం ముందు బిజినెస్ ముందు దుర్గాద్రి వేడుకొండ స్వామి ఆ పాడుష్టించగా గమనించండి. ఆ వృష్టి రోగాలు వదిలేసినాడు. శాస్త్రీపరంతో వెళ్లిపోయాడు. ఒక పొన్న చెట్టు ఉంది. చెట్టు కింద భగవంతుడు కూర్చున్నాడు. అన్న చెట్టు అక్కలమ్మ ఎండకెండిపోతున్నాయి. వాళ్ళకి చేయకపోతున్నాయి. భగవంతుడు మరికొన్నాళ్ళు ఉండగా భగవంతుడు వాళ్ళంతా కూడా రండి పట్టుల కింద వెళ్తున్నాడు. గోవింద లక్ష్మి 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 అంటూ తప్పించబడుతున్నాడు. ఎంత సంగతి ఆలగించారు. దేవుడి కొడుకు నారాసాముడు వారు సంచారి అమలాగించాడు. మా దేవుడి కొడుకు రోజునైన మహానీయులు సంకుతి మూర్తుల గారు అమ్మ దుర్గమ్మ తల్లి వేడుకొండల స్వామికి కథామోక్షములో 116 రూపాయలు తాంబూలం ఇచ్చారు. పండిన భూమి మూర్తుల గారు కష్టారోగ్యాలు ఇచ్చి మా దేవి దుర్గా భవాని రక్షించుగాగా. రామలింద్రుడు పల్లాపుర దేశమునిల
లక్ష్మీ తల్లిదంటున్నాడు అమ్మాలా మాయమ్మ లక్ష్మీదేవో విన్నవాడ తల్లి అమ్మాలో మాయమ్మ లక్ష్మీదేవో విన్నవాడ తల్లి చిన్నాన విష్ణువాసుడు రాణీలేందే రాజ్యము నాకెందుకని స్త్రీలేందే పురోక్షాల మీద ఉండకూడదని శాస్త్రి పంత మీద పుట్టల పాలైపోయాడు దేశంలో వెళ్ళి కాపాడుకోపోతే ఏమైపోతారో వైనము లేదమ్మా ఏమి చేయమంటావు అమ్మా చేయడానికి ఏమీ లేదమ్మా బ్రహ్మలోకాన బ్రహ్మదేవుడు చాలి గలవాడు కామదేవుడు అవుతాడమ్మా చిన్నవాడు శంకరుడు స్థాపడవుతాడమ్మా లక్ష్మీదేవి అవతారం పెట్టి గలకామగా అవతారం ఎత్తి ఆవునేదోడని తీసుకువెళ్లి సవలాపూరేలే మహారాజు గారికి అమ్మాలి సవలాపై మహారాజుకి ఎందుకు అమ్మాలనుకుంటావేమో చిన్నాన ఉండే స్థానము సవలాపూరుండే మహారాజు అడవి పరాయి పొన్ని కూడా ప్రవేశపెట్టడు శివలాపై మహారాజు అనగానే లక్ష్మీ తల్లి కొల్లబమ రూపాలు ఎత్తుతుంది గోవింద మహాబో మహాబో ఈ లోపాపడి చూసి మేము జలవేసిందా చందమామ ముచ్చారు జల్లో చందమామ కాలగడ పిల్లల్లో గంట మొదలు రమణ చందమామ కాలగడ పిల్లలు గంట మొదలు చందమామ నుండి తల్లి సాగబట్టిందో రమణ చందమామ రెండే సాగబట్టిందో రమణ చందమామ మండ పండు సాయ రేఖ కట్టిందో రమణ చందమామ మండ పండు సాయ రేఖ కట్టిందో రమణ చందమామ ముచ్చాల పేరులమ రమణ చందమామ ఒక గొల్లవారి బామ్మగా స్థాపలయ్యిందండి ఎంతవాడు బ్రహ్మదేవుడు వాడు శంకరుడు స్థాపలయ్యే మహాతల్లి ఆహునేతోడు నీతోడుతున్నాడు వేపుతున్నాడు వచ్చుగా ఉంది గొల్లవారి బాబు అమ్మాయిలమ్మా ఇది ఆవా లేకపోతే గణపూరంలో ఆంబోతిది ఆంబోతు అవు కాదని ఒంటిది ఒంటు అయినా కాకుండా ఇండోలో గృహప్రవేశం లేక కొబ్బరిగా మొక్కలు లేక చెత్తంతా తీసి చెత్తావు కింద అయిపోతుంది చెత్తావు కదండి ఊహా ఊహా దాన పెట్టుకుని పడుతారు దోమలు కొట్టుకున్న పోగేస్తాను అప్పుడప్పుడు నీకు ఆయన లక్ష్మీతలు చూడండి శివలాపై మీదకి వచ్చి ఆవు నీ తోడు నీ కూడా తల్లి అమ్మకాల పెడుతుంది గోవింద